హలో అండి. వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లాంగ్ వీడియో ఏంటంటే నేను మా ఊరికెళ్తున్నాను. హైదరాబాద్‌కి మా ఇంటికెళ్తున్నాను. సో, మా మరిది గారు ఎందుకొచ్చారో నేను లాస్ట్‌లో చెప్తాను. మేమైతే రెడీ అయ్యి వెళ్ళిపోయామండి. కార్‌లో అయితే జర్నీలో ఉన్నాము మేము సగంలో. కనిపిస్తున్నారు గదా! మా పాప కొంచెం మొబైల్ ఎడిక్ట్ అయ్యింది ఈ మధ్యనే చిన్నామె. తెలుస్తుంది కదా! ఈ హాస్పిటల్ మా హస్బెండ్ వర్క్ చేసే హాస్పిటల్ అండి. దాని తర్వాత ఈ వ్యూ ఉంటుంది. ఈ వ్యూ ఎక్కడో చూసాను అనిపిస్తుంది కదా! రైనీ సీజన్‌లో చూసిన వ్యూనే ఆ వ్యూ. కాబట్టి మేమైతే మా ప్లేస్ నుంచి రైల్వే స్టేషన్‌కి అయితే దాదాపు 1 అవర్ 50 మినిట్స్ ఇక దాదాపు 2 గంటలు అనుకోండి ఇక. 2 గంటలు పట్టింది మేము వెళ్ళటానికైతే. చాలా మంచి మంచి వ్యూస్ అండి. ఈ వ్యూ కూడా చూసే ఉంటారు మీరు మర్చిపోలేదు నాకు తెలుసు నాకు గుర్తుంది. ప్రతి ఒక్క లాంగ్ వీడియో ఈ వ్యూ అయితే ఉంటుంది. కాబట్టి అక్కడ మొత్తం రోడ్ వర్కింగ్ జరుగుతుందండి. ఎక్స్ట్రా రోడ్ చేస్తున్నారు అనుకుంటా మేబీ థింగ్స్. మేమైతే జర్నీలో ఉన్నాము. ఈసారి బాగానే ఎందుకో కానీ వామిటింగ్ గిమిటింగ్ ఏం రాలేదు నాకైతే. ఐఎమ్ కంఫర్టబుల్ వెరీ ఫీల్. నేను చాలా కంఫర్టబుల్ మంచిగా ఫీల్ అయ్యాను. ప్లస్ ఇక్కడ 3 మంకీస్ పాయింట్ అని చెప్తారు దీన్ని. అండ్ ఇక్కడైతే ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది. ది బెస్ట్ అనిపిస్తుంది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మేమైతే ఆన్ ద వేలో ఇది ట్రాఫిక్ ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ ఎక్కితే మనకు వదలదు కదా! సేమ్ యాజ్ యూజువల్‌గా ట్రాఫిక్‌ని అయితే మేము క్రాస్ చేసుకొని మళ్ళీ మేమైతే రోడ్ ఎక్కేసాము. మన బైపాస్ రోడ్ ఎలా అంటాం కదా! అలానే దీనికి ఇక్కడ హైవే కూడా ఉందండి. దీని కింద చాలా చాలా ప్లేస్ కింద రూల్స్ ఉంటాయి. ఇది రైల్వే స్టేషన్ వచ్చేసాము మేము. మా హస్బెండ్ అండ్ మా పిల్లలు ఆడుతున్నారు. మా చిన్నమ్మ అయితే మా హస్బెండ్ అతక్కపోయింది. అండ్ ఇక్కడంతా ఇక చూడండి రైల్వే స్టేషన్ ఎంత ఖాళీగా ఉంటుందో. ఒక సైడ్ ఖాళీగా ఉంది. ఇంకో సైడ్ అయితే నిండుగా ఉందండి. బట్ చల్లటి గాలొస్తుంది ఒక సైడ్ అయితే. ఇగో చూడండి ఇక మా హస్బెండ్ ఎలా ఆడుకుంటున్నాడు మా పిల్లలతోటి. ఆడుకుంటూ మేమైతే రెడీ అయ్యి వెళ్ళిపోయాము. నిజంగా బ్యాగ్ ప్యాకింగ్ అయితే మా సీట్స్‌లో అయితే మేము తీసుకెళ్ళిపోయామండి మా కోట్‌లో. మంచిగా రెడీ అయిపోయాము. ఇప్పుడు చెప్తున్న ట్విస్ట్ ఏందంటే మా హస్బెండ్ మాతో రాలేదు. మా మరిది గారు వచ్చారు. మా హస్బెండ్‌కి స్విమ్మింగ్ కాంపిటీషన్ వల్ల ఆయన రాలేకపోయారు మాతోటి. అందుకే మా మరిది గారు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. అండ్ అది ఇంకా మా పిల్లలకి అది తెలీదు. బట్ దే ఆర్ ఎంజాయింగ్ విత్ దెమ్. మా హస్బెండ్‌తో ఆడుకుంటున్నారు బానే. టైం ఇంకో 15 మినిట్స్ ఉందని చెప్పంగానే మేము లోపలికెళ్ళేసి మేము ఆడుకున్నాము. మా పిల్లలు పైకెక్కేసారు అప్పటికి. మా మరిది గారు అండ్ మా హస్బెండ్ మంచిగా భలే కూర్చున్నారు చూడండి. ఇద్దరికి హెయిర్‌కి అయితే కర్లీ హెయిర్సే అండి. మా హస్బెండ్ అయితే 4 డేస్ మనం కొట్లాడుకోం కదా అని చెప్పేసి కొట్టడానికి వచ్చానండి జస్ట్ జోక్‌గా. అండ్ మా మరిది గారు పెద్ద కోతి. మా పెద్ద కోతి ఆ కోతి నుంచే మా పిల్లలు వచ్చారు అన్నట్టుగా ఉంటది. ప్రింట్ తీసినట్టు ఉన్నట్టే ఉంటారు. భలే ఫుల్ అల్లరి చేస్తారు. మా మరిది గారు గిట్ట చిన్న పిల్లలు లెక్కనే బాగా అల్లరి చేస్తారు. అండ్ వి లాట్ ఎంజాయ్డ్ అండి. బట్ జర్నీలో అయితే వి మిస్డ్ నేనైతే చాలా మిస్ అయ్యాను మా హస్బెండ్‌ని. అండ్ లాస్ట్ సెల్ఫీ అని చెప్పంగానే హి టుక్ ఏ సెల్ఫీ క్యూట్ సెల్ఫీ అని చెప్పేసి ఇక వెళ్తున్నారు ఆయన ట్రైన్ మూవ్ అవుతుందని చెప్పంగానే నేను ఒక 5 అంటే నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. బట్ నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నా ఫేస్‌లో అప్పటికే నా కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి. బట్ హస్బెండ్ అండ్ వైఫ్ నాకు టామ్ అండ్ జెర్రీ ఫైటింగే. బట్ లవ్ అయితే కట్ అవ్వదు ఎలాగైనా. అలానే ఫస్ట్ టైం ముంబై నుంచి మా హస్బెండ్ లేకుండా నేను జర్నీ చేయటం. అందుకని చాలా ఎమోషన్ అయ్యాను. కొంచెం మా పిల్లలైతే చాలా చాలా ఏడ్చేశారు. నా ఫేస్ నా కళ్ళలో వాటర్ వచ్చేసి ఇక చెప్పలేను. ఈ 4, 5 డేస్ ఎలా ఉండాలి, ఎలా ఏంది అని చెప్పేసి కిడ్స్‌కి అయితే అసలు మా పెద్దమ్మ అయితే పాప్కార్న్ తీసుకొస్తా అని చెప్పేసి మా హస్బెండ్ దిగారు. కానీ నిజం చెప్పట్లేదు కానీ ఏడుపండి. మా చిన్నమ్మ అయితే చాలా ఏడ్చింది. మా హస్బెండ్ కూడా చాలా బాధపడ్డారు. మేమైతే అసలు ఫేస్ నాదైతే చిన్నగా పోయింది. మా పిల్లలది ఇంకా మరి అలానే ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మాది. మా హస్బెండ్ లేకుండా మా మరిది గారు, నేను, మా పిల్లలు మాత్రమే నలుగురు వెళ్ళాము. చూసారు కదా! కబోర్డ్ పై సీట్‌లో అయితే మా చిన్నమ్మాయి కూర్చుంది. కింద సీట్‌లో నేనైతే కాఫీ తాగుదామని చెప్పేసి నేను ఏడ్చి నాకు హెడేక్ వచ్చేసింది. మా మరిది గారు కాఫీ తీసుకొచ్చారు నా కోసం. వాళ్ళు పైకెక్కుతున్నారని చెప్పేసి మా మరిది గారు రెడీగా అక్కడే నుంచున్నారు. బట్ కాఫీ చాలా బాగుంది. ప్రతిసారి నేను ట్రైన్‌లో కాఫీనే తాగుతున్నాను అనుకోవద్దు. ఈసారి ఎక్స్ట్రా నేనైతే మిక్చర్ కూడా తిన్నాను. అది లాస్ట్‌లో ఉంటుంది. మా పాప అయితే డాన్స్ చేస్తుంది. ఏ సాంగ్ అంటే 'రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాత్రిలో' సాంగ్ డాన్స్ చేస్తుంది. షీ లైక్డ్ ఆ సాంగ్ చాలా ఇష్టం తనకి. తను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. నేను చేసిన వీడియో అయితే తను చాలా చూసింది. అండ్ ఇదేంటంటే వాళ్ళు రెడీ అయిపోయి వెళ్దాం అని చెప్పేసి చాలా ఏడ్చేస్తున్నారు మా పిల్లలు. వెళ్దాం మమ్మీ డాడీ అని చెప్పేసి ఏడ్చారు. బట్ ఏం చెప్పాలి పాప్కార్న్ ఇంకా దొరకలేదు బేటా అని చెప్పేసి చెప్పాము. మేమైతే చూడండి ఇక ఈవినింగ్ నిద్రపోయి లేచేసాము మేము. మధ్యాహ్నం లంచ్ చేసేసాం పిల్లలు ఏడుస్తుందని చెప్పేసి. నైట్ టైం అయితే మా పిల్లలు మా మరిది గారితో ఇలా ఆడుతున్నారు. కింద బెడ్షీట్ వేసేసి వాళ్ళు ఆడుకుంటున్నారని చూడండి. పెద్ద ఆమె ఆడుతుంది, చిన్న ఆమె మొబైల్ చూస్తుంది, వాళ్ళు ఆడుతుంది. మొబైల్ చూస్తుంది ఆడుతుంది.
వీడియో కాల్ మా హస్బెండ్ అప్పుడే వీడియో కాల్ చేశారు, చూపిస్తున్నారు. మా చిన్నమ్మాయి మొబైల్లో కొంచెం ఎడిట్ ఆడుతుంది. దానికి ఇంకేదో పక్కన బయటికి ఏదైనా తినడానికి పోతుంటే మిక్చర్ ఇది తినేస్తున్నాము. నాకు మా అమ్మ అయితే నేను కొంచెం స్పైసీగా చేయించుకున్నాను, నాకు ఇదే కావాలి, నాకు ఆ బాటిలే కావాలి అన్నట్టుగా మా పెద్దమ్మాయి నా బాక్స్ స్పైసీదే కావాలని చెప్పేసి అనేసరికి మేమైతే మిడ్నైట్ 2:30 అయిందండి మేము దిగేసరికి. మాకు స్టేషన్ వచ్చింది సికింద్రాబాద్ స్టేషన్లో మేము దిగాము. మేము సగం సగం నిద్రమత్తులో ఉన్నాము. మా అన్నయ్య వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. మరి లాంగ్ వీడియో అయితే నాట్ అలౌడ్ అంటే మా అన్నయ్యకి ఇష్టం ఉండదు వీడియో తీయడం. ఇది నా కాలే, ఇది కూడా నా కాలే అన్నట్టుగానే మా అమ్మాయి వీడియో దిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సపోర్ట్ అనిత అలర్ట్ వీడియోస్. అండ్ మీకు ఎక్కడ ఏ పార్ట్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మిడ్ నైట్ వెళ్ళేసరికి మేము చాలా అలసిపోయాం, మేము పడుకున్నామండి. థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫర్ దిస్ వీడియో.